పక్షాలుగా షికారుకెళ్దామా? ఇన్కమ్ ట్యాక్స్ 12%. మొదలైందండి యూతోకి. సరే ఇంకా మిగతా ఉన్నాయి కదా, వాటి కోసం కొనడానికి పోదాం. హాయిగా హుషారుగా షికారుకెళ్దామా? బజారుకెళ్దామా? సామాను కొందామా? ప్రొఫెషనల్ ట్యాక్స్ 1%. ఒక చదువుకున్నోడికి, ఒక ఉద్యోగస్తుకి కళ్ళజోడు, రాసుకోవడానికి పెన్ను, చూసుకోవడానికి వాచ్ చాలా ముఖ్యం. అది కూడా ఏంటి, ఈ లోపు యాక్ట్ వెళ్ళి సామాన్ కొనుక్కోవాలి. ప్రాపర్టీ ట్యాక్స్ 30%. ఇల్లు, అద్దె భవనాలు తదితర వాటిపై వేస్తారు ఈ పన్ను. సామాన్లు కొందామా? జిఎస్టి ట్యాక్స్ 18%. రోజు వాడే బియ్యము, పప్పులు, చింతపండు, నిత్యావసర వస్తువులన్నింటిపైన 12% ట్యాక్స్. టీడీఎస్ ట్యాక్స్ 10%. రోడ్ ట్యాక్స్ 10%. కొంచెం తలకాయ కిందకి కొత్తగా కొన్న ఏ వాహనం పైన 10% ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు. చూసారండి, పక్కన కష్టాల్లో ఉంటే వెంటనే పక్కు నవ్వు వచ్చేస్తుంది మీకు. ఇదేనండి బాబు మన దేశంలో ఉండేది. ప్రపంచంలో ఎక్కడే ట్యాక్స్ రేట్ పడుకొచ్చి ఎక్కడేసి మన నెత్తులు రుద్దుతున్నారు. ఇల్లు దోపిడీ చేస్తున్నారు, సంఖ్య నాట్యం చేస్తున్నారు. రైతులు, కార్మికులు, సాధారణ ప్రజానీకం మీరు కొనే ఉప్పులు, పప్పులు, నూనెల మీద ఎలా వేసి మిమ్మల్ని దోచుకుంటున్నారో. లక్షలు లక్షలు అనుకుంటారే మీరు జీతగాళ్ళు. ఆ లక్షలు తెచ్చుకునే వాళ్ళకి కూడా రకాల రూపాల్లో మమ్మల్ని దోచుకుంటున్నారండి. మా బాధలు ఎవరు చెప్పుకోగలరు? అయ్యయ్యో చేతులు డబ్బులు పోయనే, అయ్యయ్యో చేతులు ఖాళీ ఆయనే, అయ్యయ్యో చేతులు డబ్బులు పోయనే, అయ్యయ్యో చేతులు ఖాళీ ఆయనే. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. ఇంకా పాలు మీద 5%, పెరుగు మీద 5%, పన్నీరు మీద 5%, జిఎస్టి, టీడీఎస్, సిఎస్టి, ఎస్టిటి, టిటిటి ఎవరికి తెలియనటువంటి పన్నులు వస్తూనే ఉన్నాయి. ఈ డబ్బంతా ఎటుపోతుంది? దేశ నాయకుల బడాయి పెట్టుబడిదారు వ్యాపారుల చేతుల్లోకి పోతుంది.
వాళ్ళు నమ్మిన బ్యాంకులకు చేరుతూ ఉంది. విలాసవంతమైన వాళ్ళ జీవన